తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మహామాయ జానపద నవల వింటున్నామండి. రచన శ్రీ కనకమేడల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యమదూత మళ్ళీ వికటాట్టహాసం చేయడంతో కపాలి ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? యమదూత వ్యంగ్యంగా అడిగాడు. నువ్వు మమ్మల్ని ఎలా మోసగించింది ఆలోచిస్తున్నాను. ఏమైతేనేం నేను నీ వలలో చిక్కాను. ఇప్పుడే వేరే ఆలోచించి ఏం ప్రయోజనం లేదు, కపాలి అన్నాడు. యమదూత మళ్ళీ నవ్వాడు. ఇక ఎప్పుడూ నన్ను మీ బానిసగా ఉంచుకోవాలన్న మీ ఆశ అడియాస అయినట్టుంది. పాపం, బాగా జరిగింది శాస్తి. తెలివితేటలు మీ ఒక్కరి సొత్తే అనుకున్నావా? అతను ఎగతాళిగా అన్నాడు. కపాలి గంభీరంగా నవ్వాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒక మాదిరిగా ఉండవు. గెలుపు కూడా ఎప్పుడూ ఒకరి పక్షానే ఉండదు. అలాగే ఇప్పుడు తాత్కాలికంగా నీ ప్రయత్నం నెరవేరి నువ్వు జయం సాధించినా ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావన్న నమ్మకం ఏమిటి? అతనన్నాడు. ఇంకా నీకు ప్రాణాల మీద ఆశ ఉందన్నమాట. యమదూత చేతిలో చిక్కి ఇంకా బ్రతికి బయటపడదామనే. ఇది వరకు నా రహస్య పత్రాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు నా చేత చిక్కినా వదిలివేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి. వాటిని నేను తీసుకొని నిన్ను నామరూపాలు లేకుండా చేయగలను, యమదూత బెదిరిస్తూ అన్నాడు. నా చావును గురించి నేను భయపడ్డం లేదు. అదలా ఉంచి ఇప్పుడు ఆ కాగితాలు నా దగ్గర ఉన్నాయని నువ్వు భ్రమిస్తున్నావు. కానీ అవి నా దగ్గర లేవు. నేనంత అజాగ్రత్తగా ఉండే మనిషిని కాదని నీకు తెలుసు. వాటిని నాతో తేవడం మంచిది కాదని ఎంచి వాటిని తెమ్మని మరో వ్యక్తిని ఆజ్ఞాపించి వచ్చాను. ఈ విషయంలో నువ్వు మోసపోయావు, కపాలి నవ్వుతూ అన్నాడు. కానీ నీ మాటలు నేను నమ్మను. కాగితాలన్నీ నీ దగ్గరే ఎక్కడో ఉంటాయి. నేను వాటిని వెదకి తీసుకోవాలి. నీ ఇష్టం, కపాలి ఒక్క మాట అనేసి ఊరుకున్నాడు. కపాలి మాటల తీరును బట్టి చూస్తే ఆ కాగితాలు కపాలి దగ్గర నిజంగా లేవేమోననిపించింది యమదూతకి. అయినా ఒక్క క్షణం ఆలోచించాడు. ఇలా వీళ్ళు అబద్ధాలాడి తనను అనేకసార్లు ఇది వరకు మోసగించారు. ఈసారి కూడా కపాలి అబద్ధం ఆడుతున్నాడేమో. అతని మాటలు నమ్మేదిలా? అతని దగ్గరే ఎక్కడో ఉంటాయి కాగితాలు. వెతకడం మంచిదనుకున్నాడు అతను. నీలాంటి మోసగాళ్ళ మాటలలో పడి నేను అనేకసార్లు మోసపోయాను. ఇక ముందు మోసపోవడం నాకు ఇష్టం లేదు. నీ దగ్గర వెతకనిదే కాగితాలు నీ దగ్గర లేవని నేను నమ్మలేను, అన్నాడు యమదూత. కపాలి విచిత్రంగా అతని వంక చూశాడు. నేను వద్దనలేదుగా, నీ ఇష్టం వచ్చిన చోట వెతుక్కో, అతనన్నాడు. యమదూత తన ఎడమ చేత్తో కపాలి కుడి చేతిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అతని ఎడమ చేతిని వదిలి కుడి చేత్తో అతని చొక్కాలో వెదకసాగాడు. ఒక్క నిమిషం కూడా గడవలేదు. కపాలి ఎడమ చేతితో యమదూత చెంప మీద గట్టిగా కొట్టాడు. అంత మాత్రపు దెబ్బను యమదూత ఏమాత్రం లక్ష్య పెట్టాడో. కానీ అతని చెంప మీద ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం, మరుక్షణంలో అతని శరీరాన్ని ఏదో మైకం ఆవరించింది. కళ్ళు తిరగసాగాయి. లోపల రక్తం ఉడుకుతున్నట్టయింది. యమదూత స్పృహ తప్పి పక్కకు దొర్లిపోయాడు. కపాలి లేచి నిలబడ్డాడు. తన భుజానికి గుచ్చుకొని ఉన్న కత్తిని లాగి దూరంగా విసిరివేశాడు. ఏదో మందు తీసి గాయం తగిలిన చోట రాశాడు. రక్తం కారడం నిలిచిపోయింది. కపాలి యమదూత వంక చూస్తూ ఒకసారి తనలో తానే నవ్వుకున్నాడు. అతనిని తీసుకువెళ్ళి పక్కనే ఉన్న ఒక చెట్టుకు ఆనించి నిలబెట్టాడు. గుర్రపు కళ్ళెపు తాడు విప్పి దానితో అతనిని గట్టిగా బంధించాడు. అసలే భయంకరంగా ఉండే యమదూత ముఖం మరింత నల్లబడిపోయి ఇంకా భయంకరంగా ఉంది. ఏదో విషపదార్థం అతని శరీరంలోకి చొరబడినట్టుంది. కపాలి ఒక చిన్న పెట్టెను తన జేబులోంచి బయటకు లాగాడు. అందులోంచి ఏదో పదార్థం తీసి యమదూత చెంప మీద గాయపడిన చోట రుద్దాడు. 2 అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు. యమదూత కదిలాడు. అతనికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరవగానే ఎదురుగా కపాలి అట్టహాసం చేస్తూ కనిపించాడు. యమదూతకు పట్టరాని కోపం వచ్చింది. కపాలి మీదకి దూకాలనుకున్నాడు. కానీ వెంటనే తాను చెట్టుకు బంధింపబడి ఉన్నట్టు గ్రహించాడు. కేవలం శారీరక బలం వల్ల ఎప్పుడూ ప్రయోజనం లేదు. మనోబలం, మేధోబలం కూడా ఉండాలి. ఇప్పుడు తెలిసిందా నా శక్తి సామర్థ్యాలు ఎలాంటివో? కపాలి యమదూత వంక చూస్తూ ఎగతాళిగా అన్నాడు. యమదూత తల వంచుకున్నాడు. ఈసారి కూడా తనకు అపజయం కలిగింది. అది ఆశించని అపజయం. ఇంతకంటే తనకు అవమానం మరేది లేదు.
ఆకు వేసి అన్నం వడ్డించినా తినలేని అసమర్థుడు తాను. నర్మద తన కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. కపాలి దగ్గర తన కాగితాలున్నాయి. సునాయాసంగా వాటిని సంపాదించవలసిన తాను తిరిగి మోసపోయాడు. ఆలోచించకుండా ఏ పనైనా చేస్తే ఇలాగే జరుగుతుంది. బుద్ధిని సరిగా ఉపయోగించలేకపోవడం వల్లనే తానిప్పుడింత హీనస్థితిలో ఉన్నాడు. ఆలోచిస్తూ యమదూత ఏమీ మాట్లాడలేదు. మాట్లాడవే, నోరు కట్టుబడిపోయిందా? నీ చేతిలో చిక్కానని ఎన్ని ప్రగల్భాలాడావు? కపాలి తిరిగి అన్నాడు. యమదూతకేమనడానికి తోచలేదు. నెమ్మదిగా అన్నాడు. నువ్వన్నట్టు జయాపజయాలు ఏ ఒక్కరి సొత్తు కావు. కపాలి బిగ్గరగా నవ్వాడు. బాగా మోసపోయావు. నా ఎడమ చేతి వ్రేలికి ఉన్న ఉంగరంలో ఒక రాయి ఉంది. దాని కొసలలో విషం పూసి ఉంది. అది శరీరంలో ఎక్కడ తగిలినా ఆ విషం రక్తంలోకి ప్రాకుతుంది. దయతల్చి నిన్ను బ్రతికించాను గాని లేకపోతే ఈ పాటికి నీ యజమానిని దర్శించి ఉండేవాడివి. యమదూత చూపు కపాలి ఎడమ చేతి మీదకి వెళ్ళింది. అసలు సంగతంతా ఇప్పుడు అతనికి అర్థమైంది. ఏమైతేనేం ఇప్పుడు తనేం చేయలేడు. తాను నిస్సహాయుడు. ఇద్దరిలోనూ ఎవరూ కాసేపటి వరకు మాట్లాడలేదు. ఇక భవానీపురం తిరిగి వెళ్లడమే కపాలి చేయవలసిన పని. రాయదుర్గం వెళ్ళవలసిన అవసరం తనకు లేదు. మందర ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటుంది. లేదా ఈ పాటికి ఇంటికి వచ్చి ఉండవచ్చు కూడా. కపాలికి మరో ఆలోచన తట్టింది. తనను మాటలతో మోసపుచ్చిన ఆ యువతి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే యమదూతనిలా అడిగాడు. సరే, జరిగిందేదో జరిగింది. నన్ను మోసగించిన ఆ యువతి ఎవరో చెప్పు. నిన్ను ప్రాణాలతో వదిలివేస్తాను. లేకపోతే ఇక బ్రతుకు మీద ఆశ వదులుకో. యమదూత ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె ఎవరో నువ్వు తెలుసుకోలేకపోయావన్నమాట. తెలుసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు ఆమె ఎవరో నువ్వు చెప్పాలి. యమదూత ఒక్క క్షణం ఆలోచించాడు. ఆమె ఎవరో తాను చెప్పకుండా ఉండడం శ్రేయస్కరంగా అతను భావించాడు. ఆమె ఎవరో చెప్పడం కంటే ఈ హీనస్థితిలో చనిపోవడమే మెరుగని అతను అనుకున్నాడు. ఆమె ఎవరో చెప్పు. కపాలి తిరిగి గర్జించాడు. నాకు తెలియదు. యమదూత సమాధానమిచ్చాడు. ఆమె ఎవరో తెలియకుండానే నువ్వు ఇంత నాటకం ఆడావన్నమాట. కపాలి మళ్ళీ బిగ్గరగా నవ్వాడు. నీ మాట నమ్మవలసిందేనన్నమాట. ఎంత నిజమైన అబద్ధమాడావు అతనన్నాడు. యమదూతకేమీ పాలుపోక దిక్కులు చూడసాగాడు. కపాలి క్రూరుడు. అవసరమైతే తనను సంహరించడానికి అతను ఏమాత్రం వెనుదీయడు. కపాలి గుడ్లురిమి యమదూత వంక చూశాడు. ఆమె ఎవరో చెప్పవన్నమాట. సరే, ఎలా చెప్పవో చూస్తానో అతను గర్జించాడు. మరుక్షణంలో ఈ మాటలతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. నేనెవరో నీకు కావాలన్నమాట. నేను నర్మదని. నేనే చెబుతున్నాను విను. నా పేరు తెలిసినందువల్ల నీకు ప్రయోజనమేముంది? నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? అయితే నేను సిద్ధంగానే ఉన్నాను. నీ ఎదురుగానే ఉన్నాను. నర్మద పేరు వినగానే కపాలి ముందు కొంచెం కంగారు పడ్డాడు. కానీ కాసేపట్లోనే తమాయించుకున్నాడు. ప్రక్కనే గుబురుగా పెరిగి ఉన్న చెట్ల చాటు నుంచి నర్మద కపాలి ఎదుటికి వచ్చి నిలబడింది. ఆమెను చూడగానే యమదూత ధైర్యంగా నవ్వాడు. కానీ తన అసమర్థతకు ఆమె ముందు సిగ్గుపడకుండా ఉండలేకపోయాడు. ఆమె అకస్మాత్తుగా తాను ఏమాత్రం ఆశించకుండా అక్కడికి రావడం యమదూతకు కూడా ఆశ్చర్యం కలిగించింది. కపాలి ఓసారి నర్మద వంక ఎగాదిగా చూశాడు. ఓహో, అయితే మీరు మారువేషంలో ఉన్నారన్నమాట. రాణులు కూడా వేషాలు వేయడంలో నేర్పరితనం చూపుతున్నారన్నమాట. బాగుంది. ఇప్పుడొకసారి మీరు నన్ను మోసగించగలిగారు. కానీ ఎల్లప్పుడూ మోసగించలేరుగా అతనన్నాడు. నేను నిన్ను మోసగించలేదు. నువ్వు మోసపోయావు. అంత మాత్రమే నర్మద అంది. అయితే ఎక్కడికో బయలుదేరిన మీరు అకస్మాత్తుగా ఇక్కడిలా ప్రత్యక్షమయ్యారు? కపాలి అడిగాడు. నేనెక్కడికి వెళ్ళలేదు. రహస్యంగా నిన్ను వెంటాడుతూ వచ్చాను నర్మద అంది. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. మహారాణి గారు మిమ్మల్ని పట్టి ఇచ్చిన వాళ్లకు మంచి బహుమానం ప్రకటించారులేండి. ఆ సదవకాశం నాకు లభించినందుకు ఆనందిస్తున్నాను కపాలి చివరికి అన్నాడు. 2 అడుగులు ముందుకు వేసి నర్మదను సమీపించబోయాడు. అడుగు వేస్తే ప్రాణం పోతుంది. జాగ్రత్త. నీ చేతికి ఉన్న ఉంగరం సంగతి నాకు తెలియదనుకున్నావేమో నర్మద అతనిని హెచ్చరిస్తూ అంది. మరుక్షణంలో నర్మద కత్తి దూసింది. కపాలి కూడా పోరాటానికి సిద్ధపడక తప్పలేదు. కానీ అతనికెందుకో భయంగానే ఉంది. కత్తి యుద్ధంలో నర్మద అసమానురాలు. కత్తులతో ద్వంద్వ యుద్ధం 10 నిమిషాలు జరిగింది. చివరికి కపాలి ఆమె చేతిలో లొంగిపోక తప్పలేదు. బాగా గాయపడిన అతను నేల మీద ఒరిగిపోయాడు. కత్తి చేతిలోంచి ఎగిరి దూరంగా పడింది.
నర్మద అసమాన శక్తి సామర్థ్యాలను కల్లారా చూసిన యమదూత ఆశ్చర్యపోయాడు. నర్మద వెంటనే అతనిని బంధనాల నుండి విముక్తుని చేసింది. కపాలిని అదే చెట్టుకు బంధించండి, నర్మద యమదూతను ఆజ్ఞాపించింది. గాయపడి సగం స్పృహ కోల్పోయి ఉన్న కపాలిని యమదూత సునాయాసంగా బంధించాడు. నర్మద కపాలి దగ్గరకు వెళ్ళింది. అతని చేతి వ్రేలి నుండి ఆ విషపు టుంగరాన్ని తీసింది. తన ఎడమ చేతి వ్రేలికి తగిలించుకుంది. ఇలాంటి వస్తువులు తర్వాత ఎప్పుడైనా ఉపయోగిస్తాయి. ఇటువంటిదే మరొక ఉంగరం మహారాణి దగ్గర ఉంది, నర్మద అంది. యమదూత కపాలి జేబులో తన కాగితాల కోసం వెదకనారంభించాడు. చివరికి అతని ప్రయత్నం నెరవేరింది. కాగితాలలో ఉన్న అతని చరిత్ర అతనికి లభించింది. ఎలాగైతేనేం నా కాగితాలు నాకు లభించాయి. ఇక నాకే దిగులు లేదు. మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞుణ్ణి. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో నాకు అర్థం కాకుండా ఉంది. ఇక మీ సేవకుడుగా బ్రతకడానికి నాకేం అభ్యంతరం లేదు, యమదూత నర్మదతో అన్నాడు. మీ అవసరం నాకు ఎంతైనా ఉంది. నేను చేసిన మేలును మీరు మర్చిపోకుండా ఉంటే అంతే చాలు, నర్మద అంది. మీ మేలును మర్చిపోతానా? అసంభవం. మీ ఆజ్ఞను కూడా శిరసా వహిస్తాను, యమదూత కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడు. సంతోషం. ముందు మీరు మీ కాగితాలను భద్రం చేసుకోండి, లేదా వాటిని తగలబెట్టి నామరూపాలు లేకుండా చేయండి, అన్నది నర్మద. కపాలిని ఆ స్థితిలో అక్కడ వదిలి ఇద్దరూ ముందుకు సాగారు. మీకు ఎప్పుడు నా అవసరం కనిపించినా నిస్సందేహంగా నన్ను ఆజ్ఞాపించవచ్చు, యమదూత అన్నాడు నడుస్తూ. నర్మద ఆనందంగా స్వీకృతి సూచకంగా తల ఊపింది. వరుసగా ఉన్నాయి కొండ గుహలు. ఆ కొండలు అంత ఎత్తుగా లేకపోయినా గుహలు మాత్రం కొంచెం విశాలంగానే ఉన్నట్టున్నాయి. కొండల మీద తుప్పలు, చిన్న చిన్న చెట్లు దట్టంగా ఉన్నాయి. కొండల చుట్టూ కొంతమేర వరకు ఎత్తైన చెట్లు కానీ గుబురుగా ఉన్న పొదలు కానీ లేవు. అయితే ఆ కొండలకు చుట్టూ ఒక ఫర్లాంగు దూరంలో కారడవి దట్టమైన చెట్లతో అలుముకొని ఉంది. సాయంకాలపు టెండ ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం రంగురంగులతో విరాజిల్లుతోంది. వాతావరణం ఎంతో హాయిని కలిగిస్తోంది. పచ్చగా పెరిగిన చెట్లు కళ్ళకు ఇంపుగా కనిపిస్తున్నాయి. మంత్రవాది ఆ చెట్ల మధ్యగా కొండ గుహల దగ్గరకు నడిచి వచ్చాడు. ముఖం చాలా గంభీరంగా ఉంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంతకాలం ఎక్కడ ఉన్నాడో ఏమో. శరీరం కొంచెం కృశించింది. అయినా ఒంట్లో శక్తి ఏమాత్రం నశించలేదు. ఏదో పట్టుదల అతని ముఖంలోంచి వ్యక్తమవుతోంది. మంత్రవాది 4 వైపులా పరీక్షించి చూశాడు. తానెక్కడ ఉన్నది అతను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. కాసేపు ఆలోచించి సంతృప్తిగా తల ఊపుకున్నాడతను. అకస్మాత్తుగా అతను ఎదురుగా ఉన్న గుహ వైపు చూశాడు. ఎవరో 2 వ్యక్తులు ఆ గుహ లోపలికి వెళ్తూ అతనికి కనిపించారు. కొంచెం పరిశీలించి చూస్తే అందులో ఒకతను మహామాయా మంత్రి సాధుగా అతనికి కనిపించాడు. రెండవ వ్యక్తి అతని అనుచరుడు. అయితే పేరు మాత్రం తనకి తెలియదు. గుహ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. మంత్రవాది అక్కడున్న ఒక చెట్టు వెనక దాగి వాళ్ళు తిరిగి వస్తారేమోనని ఎదురుచూడసాగాడు. కానీ ఎంతసేపటికి వాళ్ళు వస్తున్న జాడలేదు. మంత్రవాది కాసేపు గాఢంగా ఆలోచించాడు. వెంటనే తన చిన్న పెట్టెను బయటకు తీసి వేషం మార్చుకున్నాడు. అతను వేషం మారిస్తే కనిపెట్టడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు. ఇప్పుడు అతను ఒక సాధు వేషంలో ఉన్నాడు. రుద్రాక్షమాల తిప్పుకుంటూ నెమ్మదిగా గుహ దగ్గరికి వచ్చాడు. గుహ లోపలికి ప్రవేశించిన సాధు అతని అనుచరుడు బయటికి రాకుండా ఇంతసేపు ఏం చేస్తున్నారా అని అనుమానం కలిగింది మంత్రవాదికి. గుహ ముందు ఒక 5 నిమిషాలు ఆగి అటూ ఇటూ చూసి జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాడు. గుహ విశాలమైంది. లోపల బాగా చీకటిగా ఉంది కూడా. మంత్రవాది అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా నడవసాగాడు. కానీ గుహలో అతనికెవరూ కనిపించలేదు. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకుండా ఏమయ్యారు? ఎలా మాయమయ్యారు? ఈ గుహలోంచి ఎక్కడికైనా సొరంగ మార్గం ఉందేమోనని నిర్ణయించుకున్నాడు. చివరికి మంత్రవాది రాతి గోడలను అక్కడక్కడా తట్టి చూశాడు. కానీ అంత మాత్రాన ఏమీ తెలియలేదు. కొవ్వొత్తి వెలిగించి గుహనంతటినీ పూర్తిగా పరిశోధించడం శ్రేయస్కరం కాదేమోనని భావించాడతను. ఏ క్షణానైనా లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావచ్చు. అప్పుడు తనకు అపాయ పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే మంత్రవాదికి మరో ఆలోచన తట్టింది. గుహ లోపల నుంచి బయటకు వచ్చాడు. ఆ గుహకు ఎదురుగా 10 గజాల దూరంలో ఒకే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ముందు పద్మాసనంలో కూర్చున్నాడు. రుద్రాక్షమాల తిప్పుతూ కొంగజపం చేయసాగాడు. అరమూసిన కళ్ళతో గుహ ద్వారాన్ని జాగ్రత్తగా పరిశీలించసాగాడు.
అలా చాలాసేపు గడిచింది. చివరికి సాధు గుహలోంచి బయటకు వచ్చాడు. ఈసారి అతను ఒంటరిగా ఉన్నాడు. ప్రక్కన మరెవరూ లేరు. అతనితో పాటు లోపలికి వెళ్ళిన మరో వ్యక్తి ఏమయ్యాడో. సాధు గుహలోంచి బయటికి రాగానే ఎదురుగా అతనికి సాధు వేషంలో ఉన్న మంత్రవాది కనిపించాడు. ఇతనెవరో మహా తపస్విలాగున్నాడనుకున్నాడు. నెమ్మదిగా మంత్రవాది దగ్గరకు వచ్చాడు ఆలోచిస్తూ. సాధు తన దగ్గరకు రావడం గమనించిన మంత్రవాది 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. కఠోర తపస్సులో లీనమైన వాడిలా నటించనారంభించాడు. అతనిలో ఏమాత్రం చలనం లేదు. రుద్రాక్షమాల వేగంగా తిరుగుతోంది. పరీక్షించి చూస్తే ఊపిరి కూడా పీల్చడం లేదా అనిపిస్తోంది. సాధు తపోనిష్టలో ఉన్న మంత్రవాది వంక ఒకసారి పరిశీలించి చూశాడు. కానీ అతనికి ఎలాంటి అనుమానము కలగలేదు. అతని ఎదుటనే నిలబడి కళ్ళు ఎప్పుడు తెరుస్తాడా అని చూడసాగాడు. కాసేపటికి మంత్రవాది కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సాధు వంక చూశాడు. జై పరమేశ్వర అన్నాడొకసారి. సాధు అతని వంక ఆతృతగా చూశాడు. నీవేదో గంభీరమైన ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏ పని మీద ఇటు వచ్చావో గ్రహించానో. నీకు తప్పకుండా జయం కలుగుతుంది, అందులో సందేహం లేదు అన్నాడు మంత్రవాది సాధు వంక దీక్షగా చూస్తూ. సాధు అప్రతిభుడై మంత్రవాది వంక ఆశ్చర్యంగా చూశాడు. అతనికి నమస్కారం చేసి మౌనంగా అలాగే నిలబడ్డాడు. మీరు మహామౌనుల్లా కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో, ఈ మహదారణ్యంలో ఈ చెట్టు క్రింద ఎందుకుంటున్నారో తెలియకుండా ఉంది అన్నాడు సాధు. అంతా భగవదేశ్చ. దేశ సంచారం చేస్తున్న నేను ఇటు వెళ్తూ సాయంకాలపు జపతపాలను ముగించుకున్నాను. మంత్రవాది మహామౌనిలాగే సమాధానమిచ్చాడు. చూస్తే మీరు చాలా ప్రతిభావంతులుగా కనిపిస్తున్నారు. మీ ఆశీర్వాదం నాకు కావాలి అన్నాడు సాధు. అలాగే, ఆప్తులు కోరితే ఆశీర్వాదం ఇవ్వడానికి అభ్యంతరమేముంది? మంత్రవాది తన దగ్గర ఉన్న పెట్టెలోంచి బూడిదలాంటి పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సాధు తల వంచాడు. మంత్రవాది ఆ పదార్థాన్ని నెమ్మదిగా సాధు ముక్కు దగ్గరకు తీసుకువెళ్ళాడు. నొసటి మీద దాని నుంచే నెపంతో ఇష్టార్థ సిద్ధిరస్తు అన్నాడు మంత్రవాది. కానీ మరుక్షణంలోనే సాధు ఉన్న పలంగా నేల మీదకు ఒరిగిపోయాడు. ఆ బూడిదను అతను వాసన చూడగానే స్పృహ తప్పిపోయింది. నేల మీద పడి ఉన్న సాధువును చూసి మంత్రవాది తనలో తాను నవ్వుకున్నాడు. తన పథకం ఇంతవరకు సక్రమంగా నెరవేరినట్టే. వెంటనే సాధును దగ్గరలో ఉన్న అడవిలోకి ఈడ్చుకు వెళ్ళాడు మంత్రవాది. తన పెట్టెలో నుండి ఒక చిన్న సీసాను బయటికి లాగాడు. దానిలో ఉన్న అరకు అతని ముఖం మీద అక్కడక్కడా వేశాడు. ఆ అరకు పడినంత మేర సాధు ముఖం ఉబ్బి పుళ్ళు పడింది. మిగిలిన భాగమంతా రంగు మారిపోయి నల్లబడిపోయింది. ఇప్పుడు ఆ స్థితిలో సాధును గుర్తుపట్టడం ఎవరికైనా కష్టం. అతని ఆకారం పూర్తిగా మారిపోయినట్టే. మంత్రవాది తన వేషాన్ని తిరిగి మార్చుకున్నాడు. ఇప్పుడు సరిగ్గా ఆ సాధులా తయారయ్యాడు. అంటే ఇక తాను మహామయ మంత్రి అన్నమాట. అసలు సాధు గడ్డాన్ని యథాతథంగా పెరికి తాను అంటించుకున్నాడు. మంత్రవాది తన పెట్టెలోని ముఖ్య వస్తువులను తీసి దాచుకుని పెట్టెను అక్కడే వదిలి గుహ దగ్గరకు వచ్చాడు. ఆ సాధు వికృతాకారంలో అక్కడే పడి ఉన్నాడు. మంత్రవాది అతను స్పృహ కోల్పోవడానికి ఉపయోగించింది చాలా ఘాటైన మత్తుమందు. ఆ మత్తులోంచి కోలుకోవడానికి అతనికి కనీసం 10 గంటల పైన పడుతుంది. మంత్రవాది సాధు వేషంలో బయలుదేరి తిరిగి ఆ గుహ దగ్గరకు వచ్చాడు. అదే చెట్టు మొదట్లో కూర్చుని గుహ లోపలికి సాధుతో పాటు వెళ్ళిన రెండవ వ్యక్తి తిరిగి వస్తాడేమోనని ఎదురుచూడసాగాడు. దాదాపుగా చీకటి పడవచ్చింది. నక్షత్రాలు ఒక్కొక్కటిగా ఆకాశంలోకి పొడుచుకు వస్తున్నాయి. అప్పుడే 4 వైపుల నుంచి కీచురాళ్ల ధ్వనులు చెవుల్లో మారుమ్రోగనారంభించాయి. ఆ సమయానికి ఆ రెండవ వ్యక్తి గుహలో నుంచి బయటకు వచ్చాడు. గుహద్వారం దగ్గరికి రాగానే అతని చేతిలోని కొవ్వొత్తిని ఆర్పివేశాడు. ఒకసారి అటూ ఇటూ తన తీవ్ర దృష్టిని పోనిచ్చాడు. సాధు వేషంలో ఉన్న మంత్రవాదిని చెట్టు మొదట చూడగానే అతని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఆ వ్యక్తి నెమ్మదిగా మంత్రవాది దగ్గరకు వచ్చాడు. మంత్రవాది అతనిని చూసి కూడా చూడనట్టు నటించసాగాడు. అతను ఓసారి మంత్రవాది వంక ఎగాదిగా చూసి, ఇంకా ఇక్కడే ఉన్నారే అన్నాడు. మంత్రవాది తలెత్తి అతని వంక చూశాడు. తనకేమీ తెలియనట్టుగా ఎవరు నువ్వు అని అడిగాడు. అతని ఆశ్చర్యం మిన్నుముట్టింది. తనను ఎవరని అడుగుతున్నాడాయన ఎరగనట్టు, లేదా తనతో పరిహాసమాడుతున్నాడేమో. నేనండి, బికారిని. మీరు పంపిన పని మీద వెళ్ళి వచ్చాను.
ఇంకా మీరిక్కడే ఉన్నారే, ఏం చేస్తున్నారిక్కడ? మంత్రవాది వెక్కిలిగా నవ్వాడు. బికారివా? బైరాగివి కాదు? ఓహో, విరాగివన్నమాట. బాగుంది వరస. సముద్రంలో దిగి వచ్చానంటావా? ఎంత లోతుందంటావు? నడుం లోతుందా? నేను పంపానా నిన్ను? అబద్ధమాడుతున్నావు. నేనివాళ అసలింకా నిద్రలోంచి లేవనే లేదు. అతను పిచ్చివాడిలా అన్నాడు. బికారి ఆ మాటలు విని కొంచెం కంగారు పడ్డాడు. మరింత ఆశ్చర్యం కూడా కలిగింది. మంత్రవాది వంక అనుమానంగా చూశాడు. ఏమిటి చూస్తున్నావు? నేను ఆడదాన్ని కాదులే. అవునవును అంటూ మంత్రవాది లేచి వికృతంగా నృత్యం చేయడం ఆరంభించాడు. దానితో పాటు పాట కూడా మొదలైంది. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. బికారి ఇదంతా చూసి భరించలేకపోయాడు. నిజంగా తన గురువుకు పిచ్చి పట్టిందేమోననుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. ఎవరైనా శత్రువుల గూఢాచారులు అతని నా స్థితిలోకి తెచ్చి ఉంటారనుకున్నాడు. ఇంటికి వెళ్దాం పదండి. బికారి సాధువేషంలో ఉన్న మంత్రవాది నృత్యం వంక చూసి నవ్వుతూ అన్నాడు. నవ్వుతున్నావా? ఏ, నా ఆట బాగుండలేదా? పోనీ పాట బాగుందా? పాట ఆట కాకపోతే కోటైనా బాగుందా? వెకిలిగా నవ్వుతూ మంత్రవాది అన్నాడు. బికారి మరింత బిగ్గరగా నవ్వాడు. మంత్రవాది దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లోకి కొంచెం బాధగా చూస్తూ అన్నాడు. ఎవరో మీకు పిచ్చిమందు పెట్టినట్టున్నారు. మహారాణి గారి దగ్గరికి వెళ్దాం రండి, మందిప్పిస్తారు. మందా? ఎందుకు? మంత్రవాది అడిగాడు. ఇక అతనితో మాట్లాడి లాభం లేదనుకున్నాడు బికారి. చెయ్యి గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించసాగాడు. మంత్రవాది మాట్లాడకుండా పిచ్చివానిలా దిక్కులు చూస్తూ అతనిని అనుసరించాడు. మహారాణి మహామాయ దగ్గరకు వెళ్ళబోతున్నాడు తాను. అక్కడ ఎలా ప్రవర్తించాలా అని లోపల ఆలోచించసాగాడు మంత్రవాది. పైగా తాను వెళ్తున్న దారిని జాగ్రత్తగా పరిశీలించసాగాడు. ఒక 1/2 మైలు దూరం నడిచిన తర్వాత చిన్న భవనం ఒకటి కనిపించింది. ఆ భవనంలో అడుగు పెట్టారిద్దరూ. అప్పటికి బాగా చీకటి పడింది. అయినా ఆకాశంలోకి నెలబాల ప్రవేశించడం చేత సన్నని వెన్నెల వెలుగు ప్రపంచాన్ని కప్పింది. నక్షత్రాలు ఆకాశం నిండా నిండుగా మెరుస్తున్నాయి. ఆ చిన్న భవనంలోని హాలులో కొంచెం వెలుతురుగా ఉంది. బికారి మంత్రవాదిని ఇంకా ముందున్న ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో బాగా చీకటిగా ఉంది. బికారి గోడకి ఒక ప్రక్కగా ఉన్న ఒక పెద్ద ఫోటోనొకదానిని పక్కకు నెట్టాడు. పెద్ద సొరంగం మంత్రవాది కంటపడింది. బికారి మంత్రవాదిని తీసుకుని ఆ సొరంగం గుండా ముందుకు పోసాగాడు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక పెద్ద గేటు కనిపించింది. అక్కడ విచ్చు కత్తులతో పహారా ఇస్తున్న బలవంతులైన 4 భటులు మహామాయ మంత్రి రూపంలో ఉన్న మంత్రవాదికి అభివాదం చేశారు. గేటు తెరుచుకుంది. బికారి మంత్రవాదితో సహా ముందుకు సాగాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సొరంగ మార్గంలోంచి మరొక 2 సొరంగాలు కుడి ఎడమ ప్రక్కలకు చీలాయి. వాళ్ళు వెళ్తున్న సొరంగం ముందుకలాగే సాగిపోయింది. బికారి ఎడంవైపుకు తిరిగాడు. ఇద్దరూ ఆ దారిన నడవసాగారు. మంత్రవాదికి ఇన్ని సొరంగ మార్గాలను చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. మహామాయ ఇంత కట్టుదిట్టంగా తయారు చేయబడిన చోట ఉంటోందన్నమాట. మరికొంతసేపటికి ఒక ముఖద్వారాన్ని చేరారిద్దరూ. అక్కడ 2 భటులు కాపలా ఉన్నారు. వాళ్ళు మంత్రవాదిని సాధువుగానే ఎంచి అతనికి నమస్కారం చేస్తూ తలుపు తెరిచారు. చీకటి అంతమైంది. ఒక్కసారిగా వెలుగు మంత్రవాది కంటిరెప్పలు ఒక్క క్షణం వాలిపోయేట్టుగా చేసింది. ఆ గది ఎంతో అందంగా ఉంది. అలంకరణను బట్టి చూస్తే ఈ ప్రాంతాల్లోనే మహారాణి ఉండి ఉంటుందని మంత్రవాది భావించాడు. ఆ గదిలో మధ్య పైకప్పు నుంచి చిన్న గంట వేలాడుతోంది. బికారి ఆ గంటను మ్రోగించాడు. కాసేపట్లో ఎదురుగా ఉన్న ద్వారం తెరుచుకుంది. ఒక యువతి ముందుకు వచ్చి రండి అంది. బికారి మంత్రవాదిని వెంటబెట్టుకొని ముందుకు సాగాడు. అక్కడి నుంచి 2వ గదిలో ఎత్తైన పాన్పు మీద మహామాయ పడుకొని ఉంది. చుట్టుప్రక్కల ఎవరూ లేరు. అందచందాలను బట్టి టీవీని బట్టి ఆమె మహామాయ అని మంత్రవాది తేలికగా గ్రహించాడు. మంత్రిని చూడగానే మహామాయ లేచి నిలబడి ఎదురుగా ఉన్న ఉచితాసనాన్ని చూపించింది. ఈ మంత్రి తన అసలు మంత్రి కాదన్న సంగతి ఆమె గ్రహించలేకపోయింది. ఆమెకు తన మంత్రి అయిన సాధువు పట్ల ఆదరాభిమానాలు ఎక్కువ. తనకన్ని విధాలా ఎంతో సహాయపడుతున్న వ్యక్తి ఆయన. ఆయన లేకపోతే తాను ఈ స్థితిలో ఉండగలిగేది కాదు. మంత్రవాది కూర్చోకపోవడం చూసి మహామాయ ఆశ్చర్యపోయింది.
కూర్చోండి అన్నది నెమ్మదిగా. మంత్రవాది ఆమె వంక పిచ్చివాడిలా చూశాడు. కూర్చునే ఉన్నాగా అన్నాడు. మహామాయ మరింత ఆశ్చర్యపడి ప్రక్కనే ఉన్న బికారి వంక ప్రశ్నార్థకంగా చూసింది. బికారి ఒక్కడుగు ముందుకు వేసి విచారంగా ఇలా అన్నాడు. మేమిద్దరం మీరు చెప్పిన పనులు చేయడానికి బయలుదేరాం. చెరో పని మీద వెళ్ళాం. తన పని ముగించుకొని ఈయన తిన్నగా ఇక్కడికి వచ్చేస్తానన్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను నా పని ముగించుకొని గుహలోంచి బయటికి వచ్చేసరికి ఎదురుగా చెట్టు క్రింద ఈయన కనిపించారు. పలకరించాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. పిచ్చి చేష్టలు ఆరంభించారు. అంతటితో నాకు అనుమానం వేసింది. శత్రువులు ఎవరైనా ఈయనకు పిచ్చి మందు పెట్టి ఉంటారని నా నమ్మకం. మహామాయ ఈ మాటలు విని కంగారు పడింది. మంత్రవాది దగ్గరకు వచ్చింది. చాలా జరిగింది. నువ్వు చచ్చిపోయావు, నేను చచ్చిపోయాను, అందరం చచ్చిపోయాం. నేనొక్కడినే మళ్ళీ పుట్టాను. మంత్రవాది ఈ ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు. మహామాయ భయపడుతూ బికారిని ఆజ్ఞాపించింది. వెంటనే వెళ్ళి రాజవైద్యుణ్ణి పిలువు, వైద్యం చేయించు. బికారి ఆ పని మీద వెళ్ళాడు. మహామాయ కంగారుగా మంత్రవాది వంక చూస్తూ అలాగే నిలబడిపోయింది. సర్వసన్నాహాలతో రాజవైద్యుడు కాసేపట్లో వచ్చాడు. మంత్రి వేషంలో ఉన్న మంత్రవాదిని పరీక్షించాడు. కానీ ఏ జబ్బు లేని రోగి జబ్బును ఏమని తేల్చగలడు? కాసేపు ఆలోచించాడు. ఈయన మీద పిచ్చిమందు లాంటి దాన్ని ఎవరో ఉపయోగించారో, దానికి విరుగుడు వెంటనే వేస్తాను అంటూ రాజవైద్యుడు తన మందు పెట్టెలోంచి ఏవో వేర్లు, పుడకలు, గింజలు బయటికి తీశాడు. చివరికేదో మాత్రను తయారు చేసి మంత్రవాది చేత మింగించాడు. మంత్రవాది ఆలోచించాడు. ఇంకా పిచ్చివాడుగానే సంచరించడం మంచిదా, లేక ఈ మందుతో పిచ్చిపోయినట్టు నటించడం మెరుగా? చివరికి అతనికి రెండో పద్ధతే మంచిదిగా కనిపించింది. పిచ్చిపోయి మంత్రిగా నటిస్తూ రాజకుమారులు వగైరా ఎక్కడ బందీలుగా ఉన్నది తెలుసుకోవాలని అతను అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే రాజవైద్యుడు ఉపయోగించిన మందు ప్రభావం వల్ల స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ నేల మీదకి ఒరిగిపోయాడు. మహామాయ మరింత కంగారు పడి రాజ్యవైద్యుని వంక ఆతృతగా చూసింది. పర్వాలేదు మహారాణి గారు, ఏమీ కంగారు పడనక్కర్లేదు. నేను వాడిన మందు ప్రభావం వల్లనే ఈయన పడిపోయారు. స్పృహ వచ్చేసరికి పిచ్చి గిచ్చి ఎగిరిపోతుంది అని రాజవైద్యుడు మహామాయకు ధైర్యం చెబుతూ అన్నాడు. స్పృహ ఎప్పటికి వస్తుంది? మహామాయ అడిగింది. సరిగ్గా చెప్పలేను. ఆ పిచ్చిమందుకు విరుగుడుగా ఈ మందు పనిచేస్తుంది. ఆ పిచ్చిమందు ఎంత ఎక్కువగా వాడబడిందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈయన ఎప్పుడు స్పృహలోకి వస్తాడన్న విషయం. బహుశా రేపు ఉదయానికల్లా మామూలు మనిషి కావచ్చునని నా నమ్మకం. వైద్యుడు సమాధానమిచ్చాడు. మహామాయ బికారి వంక చూసింది. ఈయనను తీసుకువెళ్ళి సేనాగారంలో పడుకోబెట్టు. నేను విశ్రాంతి తీసుకుంటాను. ఉదయానికి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం అన్నది. మంత్రవాది రాజవైద్యుడు చెప్పిన విషయాలన్నీ విన్నాడు. ఎవరికీ ఎటువంటి అనుమానము కలగకుండా వైద్యుడు చెప్పిన ప్రకారమే తాను స్పృహలోకి వద్దామనుకున్నాడు. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. బికారి పడిపోయి ఉన్న మంత్రవాదిని ప్రక్క గదిలోకి తీసుకుని వెళ్ళాడు. మహామాయ నిద్రకు ఉపక్రమించింది. రాజవైద్యుడు ఆమె దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. క్రమంగా కాలం గడిచిపోయింది. తెల్లవారింది. ఆ భూగృహంలో తెల్లవారిన లక్షణాలు అంత స్పష్టంగా తెలియకపోయినా మొత్తానికి తెల్లవారినట్టు వెలుతురును బట్టి గ్రహించవచ్చు. మంత్రవాది కూడా రాత్రంతా బాగానే నిద్రపోయాడు. కదలను కూడా లేదు. తెల్లవారేసరికి అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి ఒకసారి అటూ ఇటూ చూశాడు. పక్కనే కొంచెం దూరంలో బికారి పడుకొని ఉన్నాడు. అతనికి ఇంకా మెలకువ రాలేదు. మంత్రవాది మళ్ళీ కళ్ళు మూసుకొని మహామాయ మంత్రిగా తాను చేయవలసిన పనుల్ని గురించి, మాట్లాడవలసిన విషయాలను గురించి ఆలోచించసాగాడు. అకస్మాత్తుగా ఏదో అలకడి అయింది. ఒక యువతి ఆ గదిలోకి వచ్చి బికారిని లేపింది. మహారాణిగారు ఈ గదిలోకి వస్తున్నారని అతనికి తెలియజేసింది. బికారి కంగారుగా లేచి తెల్లవారిన చాలాసేపటి వరకు తనకు మెలకువ రానందుకు తనను తాను తిట్టుకుంటూ ఆ గదిలోంచి బయటకు నడిచాడు. కాసేపటికి మహామాయ ఆ గదిలోకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ముఖం కడుక్కొని బికారి కూడా అక్కడికి వచ్చాడు. తాను స్పృహ పొందినట్టు నటించడానికి ఇదే తగిన అదును అనుకున్నాడు మంత్రవాది. నీరసంగా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. విచిత్రంగా అటూ ఇటూ చూశాడు. మహామాయ, బికారి తన వంకే ఆతృతగా చూస్తున్నారు. మంత్రవాది కళ్ళు తెరిచేసరికి మహారాణికి ఆనందం కలిగింది. మంచానికి దగ్గరగా వచ్చి నిలబడింది.
అతను కూడా లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యాన్ని నటిస్తూ, నేనిక్కడికెలా వచ్చానో అని మహారాణి వంక చూసి ప్రశ్నించాడు. మీ పిచ్చి పూర్తిగా పోయినట్టేనా? మహారాణి నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. పిచ్చా? ఎవరికి? నాకా? మరింత ఆశ్చర్యంగా సాధువేషంలో ఉన్న మంత్రవాది అన్నాడు. చర్చ ముగిసే వేళకు ఒక భటుడు కంగారుగా సభలోకి వచ్చి మహారాణికి నమస్కారం చేశాడు. వికృతంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరో గేటు దగ్గరకు వచ్చాడు. నేనతన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు, కానీ తాను మంత్రిగారినంటున్నాడు అన్నాడా భటుడు. మహారాణి కొంచెం ఆశ్చర్యంగా మంత్రవాది వంక చూసింది. మంత్రవాది గంభీరంగా నవ్వాడు. ఇలాంటి సంఘటనలు మామూలే, అందుకు ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. అతను అదే ముని అయి ఉంటాడు, వేషం మార్చి ఉంటాడు. నాకు పిచ్చెక్కిన తర్వాత నేనెక్కడికో పోతానని, ఇక్కడికి చేరుకోలేనని అతను భావించి ఉంటాడు. ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడ ప్రత్యక్షం కాబోతున్నాడు అన్నాడు నెమ్మదిగా. సరే, అతనిని మామూలు పద్ధతిలో ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించింది మహారాణి. భటుడు వెళ్ళిపోయాడు. కాసేపటికి వికృతాకారంలో ఉన్న అసలు సాధును కళ్లకు గంతలు కట్టి సభలోకి తీసుకువచ్చాడు. అక్కడ అతని కళ్ళగంతలు ఊడదీయబడినాయి. కళ్ళు తెరిచి అతనొకసారి సభ 4 వైపులా కలయజూశాడు. తర్వాత తనలో తానొకసారి నవ్వుకున్నాడు. మహారాణిగారు, ఈ విషయంలో మీరు కూడా బోల్తా కొడతారని నేను అనుకోలేదు. శత్రువుల గూఢాచారి నా రూపంలో ఇక్కడ కూర్చున్నా అతనిని పరీక్షించలేకపోయారన్నమాట అన్నాడు సాధు. మహారాణి ఇద్దరి వంక మతిపోయిన దానిలా చూసింది. మీరు మంత్రిగారనడానికి ప్రబలమైన నిదర్శనమేమైనా చూపించగలరా? ఆమె వచ్చిన వ్యక్తి వంక పరీక్షగా చూస్తూ అడిగింది. నాకు స్వేచ్ఛనిస్తే తప్పకుండా చూపిస్తాను అన్నాడతను. మహారాణి మంత్రవాది వంక ప్రశ్నార్థకంగా చూసింది. అతను ఈ క్లిష్ట పరిస్థితిలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి అసలు సాధు అన్న విషయం అతను గ్రహించాడు. ఇప్పుడు అతనేం చేస్తాడో? మంత్రవాది ఆలోచిస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని మౌనం చూస్తే మహారాణికి అనుమానం కలిగింది. ఆగంతుకుని వంక ఆలోచిస్తూ కాసేపు చూసి చివరికంది. మీ ఇష్టం వచ్చిన ప్రకారం చేయవచ్చు, మీరే అసలు మంత్రిగారని నాకు నిరూపించాలి అంది. ఆ వ్యక్తి మంత్రవాది వంక కోపంగా చూస్తూ అతని దగ్గరకు వచ్చాడు. తన బలమైన చేతులతో గట్టిగా అతని గడ్డాన్ని పెరికాడు. మీసాలు ఊడబీకాడు. భయంకరంగా వికటాట్టహాసం చేశాడు. సభలోని అందరి దృష్టి ఒక్కసారిగా మంత్రవాది మీద పడింది. మహారాణి కోపంతో కంపించిపోయింది. ఆమెకు అసలు రహస్యం ఇప్పుడు అవగాహనమైంది. ఇతనిని తీసుకుపోయి బంధించండి ఆమె తన అనుచరులను ఆజ్ఞాపించింది. మరుక్షణంలో మంత్రవాది చేతులకి సంకెళ్ళు పడ్డాయి. మౌనంగా ఆలోచిస్తూ అతను మహారాణి అనుచరులతో పాటు బందిఖానా వైపు నడిచాడు. శత్రువుల చేతిలో ఖైదీగా ఉన్న అతనిలోని హుందాతనం పోలేదు. మనిషి చాలా గంభీరంగా ఉన్నాడు. క్రమంగా చీకటి అన్ని ప్రక్కలా అలుముకుంది. మహామాయ భూగృహంలో చిమ్మ చీకటిగా ఉంది. ఎవరి పనులను వాళ్ళు ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు. మహామాయ బంధితులైన రాజకుమారులను, వాళ్ల పరివారాన్ని ఏ విధంగా తుదిముట్టించాలా అని ఆలోచిస్తూ నిద్రపోయింది. మంత్రవాది కటకటాల వెనుక బోన్లో చిక్కిన నక్కలా ఇరుక్కుని అటూ ఇటూ చూడసాగాడు. అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి ఏదైనా మార్గం ఉందేమోనని అతని ఆశ. కానీ మహారాణి బందిఖానాలో నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఒకవేళ తప్పించుకున్నా ఆ భూగృహంలోంచి బయటపడడం అసాధ్యం. మంత్రవాది ఆలోచనలో మునిగిపోయాడు. చుట్టూ నిశ్శబ్దం కూడా ఆవరించింది. అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఏదో అడుగుల చప్పుడు వినిపించింది. మంత్రవాది ఆ ప్రక్కకు ఆతృతగా చూశాడు. కాసేపటికి ఒక వ్యక్తి అడుగులో అడుగు వేసుకుంటూ మంత్రవాది ఉన్న చోటికి వచ్చాడు. మంత్రవాది కటకటాల కానుకొని నిలబడి అతని వంక చూడసాగాడు. అతను కూడా కటకటాల దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. ఎవరు మీరు? మంత్రవాది అతని ముఖం వంక చూస్తూ ప్రశ్నించాడు. శత్రువును మాత్రం కాదు అతను సమాధానమిచ్చాడు. అయితే మిత్రులా? అవును, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. నన్ను మీరెరుగుదురన్నమాట. నేనెప్పుడూ మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. మీకు నేను తెలియకపోయినా నేను మిమ్మల్ని ఎరుగుదును. నరేంద్ర మహారాజు ఆస్థానంలో అతి ముఖ్య వ్యక్తులలో మీరొకరని నాకు తెలుసు. మీ పేరు? దూరదర్శి. మంత్రవాది కళ్ళార్పకుండా దూరదర్శి వంక చూశాడు కాసేపు. ఇంతకీ మీరు మాట్లాడదలుచుకున్నదేమిటో చెప్పండి.
స్వర్ణ గ్రంథాన్ని గురించి మాట్లాడాలి. మంత్రవాది ఆశ్చర్యంగా అతని వంక చూశాడు. అది ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు, అందుచేతనే మాట్లాడదామని వచ్చాను. అయితే తక్షణం అదెక్కడ ఉందో చెప్పండి, మంత్రవాది ఆతృతగా అన్నాడు. చెబుతాను, కానీ మీరు నాకు వాగ్దానం చేయాలి. స్వర్ణగ్రంథం విషయం మీకు చెప్పిన తర్వాత అవసరమైనప్పుడు నేను కోరిన సహాయాన్ని అది ఎటువంటిదైనా సరే మీరు చేయాలి. మంత్రవాది కాసేపు ఆలోచించి అలాగే అన్నాడు. మీ వాగ్దానానికి తిరుగుండకూడదు, మంత్రవాది గంభీరంగా అన్నాడు. ప్రపంచం తలక్రిందులైనా నేనిచ్చిన మాటను నెరవేర్చుకు తీర్తాను. సరే, నేను స్వర్ణగ్రంథాన్ని గురించి చెబుతాను, కానీ దానిని గురించి మీరు తెలుసుకోవాలంటే నా జీవిత చరిత్రను మొదటి నుంచి వినాలి, దూరదర్శి అన్నాడు. ఆలస్యం కాదు కదా, ఈ లోపున పహారా మీదున్న భటులెవరైనా ఇక్కడికి రావచ్చు అని మంత్రవాది అన్నాడు. ఆ భయం ఏం లేదులేండి, వాళ్ళందరూ స్పృహ కోల్పోయి ఉన్నారు, ఎవరూ ఇక్కడికి రాలేరు, దూరదర్శి ధైర్యంగా అన్నాడు. ఇక్కడికి రావడానికి దారి మీకెలా తెలిసింది, మంత్రవాది కొంచెం ఆతృతగా అడిగాడు. ఆ సంగతి మీకనవసరం, దూరదర్శి క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు. సరే, మీ సంగతి ఏమిటో చెప్పండి, వింటాను అన్నాడు మంత్రవాది. దూరదర్శి ఒకసారి నెమ్మదిగా దగ్గి తన జీవిత చరిత్ర చెప్పడం ఆరంభించాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.